చాలామంది ఏఐ వీడియోస్ని క్రియేట్ చేసి యూట్యూబ్లో వచ్చేసి ల్యాక్స్లలో ఏదైతే చేస్తున్నారు. షార్ట్ వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ టెక్నిక్, షార్ట్ వీడియోని 50 సెకండ్స్ ఉండేలా చూసుకోండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు వచ్చేసి మీ ఛానల్ గ్రో అవ్వాలనుకుంటే డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి, లేదా వీక్లీ 2 లేదా 3 వీడియోస్ ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేయండి. సెకండ్. థర్డ్ టెక్నిక్ వచ్చేసి మీరు ఏదైతే షార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నారో షార్ట్ లేదా వీడియోకి ఖచ్చితంగా థంబ్నైల్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయండి. మీకు థంబ్నైల్ ఏమన్నా హెల్ప్ కావాలనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో థంబ్నైల్స్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఓకేనా. స్మాల్ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉంటుంది. డైలీ మీకు వచ్చేసి మీరు చేసే డైలీ అయినా వీక్లీ 2-3 అయినా ఎన్ని వీడియోస్కైనా షార్ట్ ఆర్ లైవ్కి లేదా వీడియోకి దేనికైనా థంబ్నైల్ అనేది చేసిస్తామన్నమాట. ఏ వీడియోస్ నుంచి చాలామంది అయితే ఏదైనా చేస్తున్నారు. నేను ఒక చిన్న ఏ వీడియో మీకోసం అయితే ప్లే చేస్తాను, చూడండి. చూసారు కదా, ఇలా స్మాల్ వచ్చేసి ఏఐ షార్ట్ వీడియోస్ని క్రియేట్ చేసి ల్యాక్స్లలో ఏం చేస్తున్నారు. కాకపోతే వచ్చేసి మొత్తం నా వీడియోని కంప్లీట్గా అయితే మళ్ళీ ఒకసారి చూడండి. నేను ఎంత కంటెంట్ అయితే ఏఐ యూజ్ చేశాను, నా కంటెంట్ ఎంతైతే యూజ్ చేశాను, నేను మీకు ఒక ఎడ్యుకేషన్ అండ్ మీకు కూడా ఒక టెక్నిక్ ఇవ్వడానికి అయితే చేశాను అనమాట. ఓకేనా. ఇలాంటి ఏఐ స్మాల్ షార్ట్ వీడియోస్ ద్వారా చాలామంది అయితే ఏం చేస్తున్నారు. అందులో మీ కంటెంట్ కూడా యాడ్ చేయడం తప్పనిసరి కాబట్టి ఈ పాయింట్ కూడా మైండ్లో అయితే పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్లో వచ్చేసి ఇంట్రెస్టెడ్ అయితే పింగ్ అయితే చేయండి. దట్ నేను వచ్చేసి పెట్టే ప్రతి వీడియో వచ్చేసి మీకు చేరుతుంది. ప్లస్ స్పెషల్ నోటిఫికేషన్ వచ్చే విధంగా నేనైతే సెట్ చేశాను. దట్ మీకు వచ్చేసి నా వీడియోస్ అన్నీ మీకైతే అవైలబుల్లో ఉంటాయి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.